అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. నేను మీ శంషాద్ని. ఈ సమ్మర్ వచ్చిందంటే మనం బయటికి వెళ్ళినప్పుడు చెరుకు రసం బండి ఎక్కడ దొరుకుతుందా ఒక గ్లాస్ తాగేద్దామని చూస్తూ ఉంటాం. చెరుకు రసం బండి కనపడగానే వెళ్ళి ఒక గ్లాసు కొనుక్కొని తాగేస్తాం. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనకు తాగాలనిపిస్తుంది. ఇంట్లోనే చెరుకు లేకుండా చెరుకు రసం రెసిపీ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంచు అల్లాన్ని కట్ చేసి పెట్టుకోండి. ఒక కప్పు దాకా బెల్లం తురుము, కొద్దిగా పుదీనాని కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు దాకా బెల్లం తురుమును వేసుకుందాం. కొద్దిగా పుదీనా ఎక్కువ వేస్తే మాత్రం పుదీనా ఫ్లేవర్ అనేది ఎక్కువగా వస్తుందండి. కాస్త తక్కువగానే వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఈ అల్లం ముక్కల్ని కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేసుకోండి. బ్లాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు అరబద్ద నిమ్మరసాన్ని వేసుకోవాలి. అరబద్ద నిమ్మరసాన్ని పిండుకున్నాక ఇప్పుడు కొద్దిగా ఐస్ క్యూబ్స్ని వేసుకోండి. కొద్దిగా నీళ్ళను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కావాలంటే ఇక్కడ తాటి బెల్లాన్నైనా తీసుకోవచ్చు. ఏ బెల్లాన్నైనా తీసుకోండి. గ్రైండ్ చేసుకోండి. ఒక గిన్నెలో ఒక స్ట్రైనర్ని పెట్టుకొని వడపోసుకోవాలి. సమ్మర్లో నా ఫేవరెట్ డ్రింక్ ఫ్రెండ్స్, నాదే కాదు మీ అందరికి కూడా చాలా ఇష్టం చెరుకు రసం. అంటే చెరుకు లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా సింపుల్గా చెరుకు లేకుండా చెరుకు రసం మీరు ఒక్కసారి ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ సమ్మర్లో ఇద్దరు పిల్లలకి చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ చెరుకు రసం అనేది. మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో చేసి మీ పిల్లలకి ఇవ్వండి. సమ్మర్లో బాగా ఇష్టంగా తాగుతారు ఈ డ్రింకుని. లేకుండా చెరుకు రసం అనేది బాగా వైరల్ అయింది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది. నేనైతే చెరుకు రసం తాగాలనిపించినప్పుడు ఇంట్లో ఇలా తయారు చేసుకొని తాగేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా ఈ రెసిపీ వీడియోని షేర్ చేయండి. గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతో.